మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో స్థానిక జాంపేట గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు. తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు ఉద్యమాల ద్వారా సాధించుకున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర మోడీ ప్రభుత్వం మతం ముసుగులో జిరాంజీ పథకంగా మార్చడాన్ని తీవ్రంగా ఖండించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేని సమయంలో గ్రామీణ పేదలకు వలసల నుంచి నివారణ కల్పిస్తూ ఉపాధి కల్పించే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా నీరుగార్చడానికి ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కేంద్రం వాటా 90 నుంచి 60% కుదించటం, ఉపాధి హామీ చట్టాన్ని రానున్న రోజుల్లో రద్దు చేసే ఆలోచనతోనే కేంద్ర మోడీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి పి లావణ్య, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, టి నాగేశ్వరరావు, నల్లా రామారావు, జట్ల సంఘ అధికారి బాడి దేముడు బాబు, అప్పలనాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలో జరుగుతున్నటువంటి కార్మికులపైన, కర్షకులపైన ఎటువంటి దాడులు జరుగుతున్నాయన్నది దేశ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే మొన్న దేశంలో అసంఘటిత వర్గం అలాగే కార్మిక వర్గం ఏదైతే ఉందో ఆ కార్మిక వర్గం యొక్క హక్కులను కాలరాసే విధంగా కొత్త చట్టాలు ఏదైతే బ్రిటిష్ కాలం నుంచి కూడా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 వాటి అనేక బడ్జెట్ లో దీన్ని నిధులు కేటాయించట్లేదు. మనం చెప్తూనే ఉన్నాం. ఆ రోజు వామపక్షాలు సిపిఐ కానీ సిపిఎం కానీ ఇతర పక్షాలు ఈ చట్టాన్ని ఎత్తివేయడానికి చూస్తున్నారు అని పెద్ద ఎత్తున కోరుతూనే ఉన్నాయి. అంతేకాకుండా ముఖ్యంగా సిపిఐ జాతీయ కార్యదర్శి రాజవరం మాట చెప్పారు. 2005లో చట్టాన్ని ఇది భవిష్యత్తులో ఉంటుందని గ్యారంటీ లేదు, దానికి కారణం మహాత్మా గాంధీ పేరే అని ఆయన 2 ఏళ్ల క్రితం చెప్పారు. ఆయన చెప్పినట్టు ఇది నిజమైంది. ఎందుకంటే మహాత్మా గాంధీని చంపిన వాళ్ళు ఆర్ఎస్ఎస్, గాడ్సే, వాళ్ళ బీజేపీ పాత్ర సంసద్. అందుకనే వాళ్ళు ఈ దేశంలో స్వాతంత్రం కోసం ఎవరైతే పోరాట